ప్రయాణికుల సంఖ్య కంటే లగేజీల సంఖ్య ఎక్కువ ఉండడంతో లగేజ్ పరిమితిని రైల్వే శాఖ నిర్ణయిస్తుంది. కానీ చాలా మంది ప్రయాణికులకు ఎంత పరిమితిలో లగేజ్ వెళ్ళవచ్చనే విషయం పెద్దగా తెలియదు. చాలా మంది నిబంధనలకు మించి లగేజ్ ను తీసుకువెళ్తారు. రైల్వే నివేదిక ప్రకారం రైలులో ఒక వ్యక్తి ఎంత లగేజీ తీసుకెళ్లాలో వివరంగా తెలిపింది. ఈ విషయంలో ఓ రైల్వే అధికారిని ఇంటర్వ్యూ ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ప్రయాణికులు చాలా లగేజ్లతో స్టేషన్లకు వస్తున్నారని, దీంతో ఒక్కోసారి రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ఇబ్బందులు సర్వసాధారణం. ఇదంతా రైలులో లగేజ్ ను అధికంగా ఎక్కించడమే కారణం. దీంతో రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా లగేజ్ పై దృష్టి సారిస్తున్నామన్నారు. రైల్లోని మొదటి ఏసీ కోచ్లో ప్రయాణిస్తే 70 కిలోల బరువున్న లగేజ్ ను తీసుకువెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ లగేజ్ తో రైల్లో ప్రయాణించాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి. రైల్లోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తే 40 కిలోల లగేజ్ మాత్రమే తీసుకువెళ్లాలి. సెకండ్ ఏసీలో ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు. స్లీపర్ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికుడు 40 కిలోల వరకు లగేజ్ తీసుకువెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ లగేజ్తో ప్రయాణిస్తే రైల్వే నిబంధనల ప్రకారం మీకు జరిమానా విధిస్తారు.